జనసేనాని పవన్ కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురం నియోజకవర్గంలో లాంఛనమే అయినప్పటికీ ఆయనకు ఎంత మెజారిటీ వస్తుంది అనే విషయంలో సర్వత్రా ఎనలేని క్యూరియాసిటీ ఎన్నికలకు ముందు నెలకొంది. సహజంగానే వైఎస్ఆర్సీపీ మీడియా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అని అంచనా వేయగా, న్యూట్రల్ పొలిటికల్ అనలిస్టులు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి 30,000కు అటు ఇటులో మెజారిటీ వస్తుందని అంచనా వేశారు. కాగా జనసేన సపోర్టర్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి 70,000 నుండి 1,00,000 వరకు మెజారిటీ వస్తుందని లెక్కలు వేశారు. ఇకపోతే ఎలక్షన్స్ అనంతరం పిఠాపురంలోని పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నటువంటి ఒక సినిమా రిలీజ్ అయ్యాక అన్ని ఎక్స్పెక్టేషన్స్ క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ అయితే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి జనసేనలో నెలకొని ఉంది. సెఫాలజిస్టులు అథెంటిక్గా ఇస్తున్న సమాచారం మేరకు జనసేన మెజారిటీ 80,000 నుండి స్టార్ట్ అయి అది 1,00,000కు కూడా చేరుకోవచ్చు, దాటిపోయినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,50,000 పైచిలుకు. వీరిలో 2,06,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిసింది. ఇందులో జనసేనకు 1,30,000 నుండి 1,50,000 వరకు ఓట్లు పోలయ్యాయని తెలుస్తోంది. మరో ప్రక్క వైఎస్ఆర్సీపీకి 50,000 నుండి 60,000 వరకు ఓట్లు పోలయ్యాయి. మరి సెఫాలజిస్టులు ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ వాస్తవ రూపం దాల్చితే జూన్ 4వ తేదీన జన సైనికుల సంబరాలు అంబరాన్ని తాకడం ఖాయం.